అంతర్జాతీయ మహిళల దినోత్సవంలో భాగంగా నెల్లూరు జిల్లా కల్వాయిలోని వెలుగు కార్యాలయంలో రాపూరు ఐసీడీఎస్ సిడిపిఓ సునంద ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. మహిళల భద్రత, పోక్సో యాక్టు, పౌష్ చట్టం, బాల్య వివాహాల నిర్మూలన, సైబర్ క్రైమ్, ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సఖీ-1 స్టాఫ్ అడ్మిన్ షహనాజ్, సమత, డాక్టర్ విజయలక్ష్మి, కౌన్సిలర్ శారద హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన, మహిళలపై జరిగే వేధింపులు, గృహహింస, లైంగిక దాడులపై చట్టాలు కఠినంగా ఉన్నాయన్నారు. బాధితులు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయంలో సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యక్తిగత వివరాలు ఎవరికీ పంచుకోకూడదని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సమత. నెల్లూరు ఐసీడీఎస్లో ఐసీపీఎస్ పీఓగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కల్వాయి మండలంలో అంగన్వాడీ టీచర్లు, అలాగే ఏఎన్ఎంలు, అలాగే పొదుపు సభ్యులందరికీ కూడా అవగాహన సదస్సు నిర్వహించడానికి ఇక్కడికి కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వులు, అలాగే ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి హేనా సుజన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి మేము మిషన్ వాత్సల్యంలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అలాగే మహిళలకు ఉన్న హక్కులు, మహిళలకి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే మహిళలు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యకి ఎక్కడికి అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి, వాటి గురించి, అలాగే మహిళలకు ఉన్న చట్టాల గురించి అందరికీ వివరంగా తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అలాగే సిడిపో గారికి, అలాగే ఓఎస్ షహనాజ్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, మెడికల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా అన్ని విషయాలు షేర్ చేస్తూ మేము ఈ విషయాన్ని క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి జిల్లాలో ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇచ్చారు 20వ తేదీ దాకా. దీనిలో భాగంగా మనకి ఈరోజు కల్వాయి మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ నుంచి ఓఎస్సీ నుంచి మనకి సఖీ-1 స్టాఫ్ నుంచి, అలాగే ఐసీపీఎస్ నుంచి సమత గారు, షహనాజ్ గారు కూడా రావడం జరిగింది. మళ్ళీ మనకి మెడికల్ ఆఫీసర్ గారు హెల్త్ ఇష్యూస్ మీదంతా కూడా మేడము చెప్పడం జరిగింది. అలాగే అంగన్వాడీ కేంద్రం, ఇక్కడికి అందరూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంస్, మహిళలు, అంటే బెనిఫిషియర్స్ అందరూ కూడా హాజరవడం జరిగింది. ఈరోజు ఈ మహిళలను ఉద్దేశించి కూడా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మనకి ఈ కన్వర్జెన్సీతో అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త క్షేత్రస్థాయిలో మనకి AAA అనండి, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంస్, ఈ ముగ్గురు కలిసి క్షేత్రస్థాయిలో ఎలా కన్వర్జెన్సీతో పనిచేయాలి, ప్రతి విషయంలో కూడా మనకి హెల్త్ ఇష్యూస్ కానీ, అలాగే సోషల్ ఇష్యూస్ మీద, చైల్డ్ మ్యారేజెస్ మీద, వీటన్నిటి మీద కూడా మనకి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ముగ్గురు క్షేత్రస్థాయిలో కన్వర్జెన్సీతో పనిచేయాలి అని చెప్పనేసి, అంటే ముఖ్యంగా మనకి అంగన్వాడీ కేంద్రంలో BHND జరుగుతాయి, అలాగే CB ఈవెంట్స్ డే జరుగుతుంది, తర్వాత హౌస్ విజిట్స్, ఈ 3 కార్యక్రమాలలో వీళ్ళ ముగ్గురు కలిసి సమన్వయంతో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలంతా కూడా వీళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దీనిలో భాగంగానే వీళ్ళందరూ కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది. థ్యాంక్ యూ. మేము నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సఖీ-1 స్టాఫ్ నుంచి వచ్చాము. నా పేరు షహనాజ్, నేను అడ్మిన్. సో ఈరోజు ముఖ్యంగా రావాల్సిన ఈ కల్వాయికి వచ్చి మహిళలపైన మహిళల యొక్క సాధికారత గురించి చెప్పడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మహిళా దినోత్సవ సందర్భంగా, అంటే మార్చి నెలలో 8వ తారీఖున మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది గవర్నమెంట్. కాకపోతే ఈ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను ప్రతి మహిళలకి తెలియాలి. ఒక్కరోజు మాత్రమే ఈ పండుగలా చేసుకుంటే సరిపోదు, ఈ నెలంతా సెలబ్రేషన్స్ చేసుకుంటేనే ప్రతి మహిళ తన యొక్క ఔన్నత్యాన్ని, తన యొక్క సాధికారతను గుర్తించాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్
ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా పీడీ గారు వెన్నా సూచన గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ప్రాజెక్ట్ లెవెల్లో, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లెవెల్లో ప్రతి మండలానికి మేము ఈ ప్రోగ్రామ్ని కేటాయించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో మనకి షెడ్యూల్ ఇచ్చారు. ప్రతి మహిళకి ఒక్కొక్క అంశం మీద వాళ్ళకి అవగాహన జరిపించాలి. అంటే సైబర్ నేరాలపైన, తర్వాత మహిళలు చట్టాలపైన, తర్వాత బాల వివాహాలపైన, తర్వాత ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ, తర్వాత పిల్లలకి యొక్క అంగన్వాడీ సెంటర్స్లో జరిగే వాళ్ళ యొక్క పిల్లలపైన పౌష్టికాహారం గురించి వీటన్నిటి మీద అవగాహన జరిపించాలి. అంటే మహిళకి ప్రతి అంశంలోనూ అవగాహన ఉంటే అభివృద్ధి చాలా తొందరగా సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో, ఒక మహిళ ఎడ్యుకేటెడ్ అవుతే 10 మంది మహిళలకి ఎడ్యుకేటెడ్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క బాధ్యతల గురించి తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మేము కలవాయికి వచ్చి మేము ప్రతి మహిళలకి ఈ ప్రోగ్రాం యొక్క ఆవశ్యకతను తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.